ఐపీఎల్ 2025 కోసం అన్ని జట్లు తీవ్ర స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టాయి. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే ఆయా జట్లలో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక ఐపీఎల్లో ఫ్యాన్ బేస్ పరంగా ముందుండే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ధోని ఆ జట్టులో ఉండడం కూడా ఆ జట్టుకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన సీఎస్కే గతేడాది గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది. 2023 సీజన్ లో టైటిల్ ను సొంతం చేసుకున్న సీఎస్కే ఆరోసారి విజేత అవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో సీఎస్కే తుది జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్ సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు కీలక విశ్లేషణ చేశాడు. రాయుడు ఏమన్నాడంటే, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై జట్టు కొత్తగా కనపడుతోంది. గైక్వాడ్ ఎప్పట్లాగే టాప్ ఆర్డర్లోనే ఆడాలి. అతడితో పాటు డేవన్ కాన్వే ఓపెనింగ్ చేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రచిన్ రవీంద్ర 3వ స్థానంలో ఆడాలి. 4వ ప్లేస్లో ఎవరు ఆడాలి అనే విషయమై కొంత సందిగ్ధత ఉంది. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్ ఈ రేసులో ఉంటారు. ఓవర్సీస్ నుంచి 3వ ప్లేయర్గా సామ్ కరణ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే అతడు 8వ స్థానంలో బ్యాటింగ్ కు రావాలి. ఎందుకంటే శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వరుసగా 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. గత సీజన్లో ధోని 8వ ప్లేస్లో వచ్చి దూకుడుగా ఆడాడు. ఈసారి మాత్రం అతడు బ్యాటింగ్ లో కొద్దిగా ముందుకు వస్తే మరిన్ని సిక్సర్లను చూసే అవకాశం ఉంటుంది. ఇక రెండో స్పిన్నర్ గా నూర్ మహ్మద్ కంటే రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకుంటా. అతడు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు. ఈ ఐపీఎల్ వేళలో నూర్ అహ్మద్ ను చెన్నై 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ అతడికి తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే. చాలా మ్యాచ్ల్లో అతడు బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక పేస్ విభాగంలో మతీష్ పత్రానా ఫిక్స్ అయినట్లే. ఇక రెండో పేసర్గా ఖలీల్ అహ్మద్ కంటే రంజీల్లో అదరగొట్టిన అన్షుల్ కంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది అని రాయుడు వెల్లడించాడు. రాయుడు మాటలను బట్టి చూస్తే 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన నూర్ అహ్మద్ పూర్తి స్థాయిలో మ్యాచ్లు ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అశ్విన్, జడేజా ఉండగా నూర్ అహ్మద్ మీద 10 కోట్లు పెట్టడం దండగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.